హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పచ్చళ్ళ కారం కోసం ఎలాంటి మిరపకాయలను తీసుకోవాలి, ఈ మిర్చిని వాటర్‌లో ఒక 2 సార్లు కడుక్కున్నా కూడా ఈ కారం సంవత్సరం దాటినా ఏమాత్రం పాడవకుండా, కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోలో పచ్చళ్ళ కారం పట్టించుకునేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని టిప్స్‌ని చూపించాను. ఈ ప్రాసెస్‌ను ఫాలో అవుతూ పచ్చళ్ళ కారం పట్టించుకున్నామంటే కారం పట్టించినప్పుడైతే ఎలా ఉందో సంవత్సరం గడిచిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే నాకు సంవత్సరంకి కావాల్సినంత పచ్చళ్ళ కారంను పట్టించుకుంటాను. పచ్చళ్ళ కారం కోసం ఈ సంవత్సరం నేను ఒక 5 కేజీల ఎండుమిర్చిని తీసుకున్నాను. ఇలా మంచి క్వాలిటీ ఎండుమిర్చిని తీసుకోవాలి. మిర్చి ఇలా మంచి కలర్‌లో ఉండాలి. ఇంతకంటే ఎక్కువ అంటే మరీ ముదురు ఎరుపు రంగులో అస్సలు ఉండకూడదు. కారం పట్టించుకోవడానికి రెండవ కోత లేదంటే మూడవ కోత మిరపకాయలు తీసుకుంటే బావుంటుంది. ఈ మిరపకాయలను చాలా రోజులు కళ్ళాల్లో డైరెక్ట్‌గా నేల మీదనే ఎండపోస్తారు. కాబట్టి వీటి మీద చాలా దుమ్ము, ధూళి ఉంటుంది. అందుకని వీటిని నేను ఫస్ట్ నీళ్ళల్లో ఒక 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకుంటాను. దీనికోసం ఇలా ఒక 2 టబ్బులు లేదంటే 2 పెద్ద బకెట్స్‌ని మీ వీలుని బట్టి తీసుకొని నిండుగా వాటర్‌ని పట్టుకోవాలి. నీళ్ళల్లో జాడించిన ఎండుమిర్చిని వేసుకోవడానికి ఇలా ఒక రంధ్రాల బుట్టను తీసుకోవాలి. ఎండుమిర్చిని డైరెక్ట్‌గా చేతులతోనే వాటర్‌లో కడుక్కోవాలి అంటే ఎక్కువ టైం పడుతుంది. అలా కడుక్కున్నాక చేతులు కూడా మంటలు పుడతాయి. కాబట్టి ఈ ఎండుమిర్చిని కడుక్కోవడానికి నేను ఆనియన్స్, వెజిటబుల్స్ వేసుకునే స్టాండ్ ఉంటుంది కదా! ఆ స్టాండ్‌లోని 2 బుట్టలను తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ బుట్టలు ఈ వాటర్ టబ్బుల్లో ఈజీగా ముంచి తీయడానికి వీలుగా ఉండేటట్లు తీసుకోవాలి. ఈ బుట్టలో రంధ్రాలు మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక నెట్ చున్నీని వేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఈ బుట్ట అంచులకి సమానంగా పట్టినన్ని ఎండుమిర్చిని ఇందులో వేసుకొని దీనిపైన రివర్స్‌లో మరో బుట్టను ఇలా పెట్టుకొని రెండు వైపులా ఇలా పట్టుకొని ఫస్ట్ టబ్‌లోని వాటర్‌లో ఒక 4, 5 సార్లు జాడించుకొని తరువాత వెంటనే మరొక టబ్బులోని వాటర్‌లో కూడా మరలా ఇలానే ఒక 3, 4 సార్లు జాడించుకొని ఇందులోని వాటర్ పూర్తిగా పోయేట్లు 1, 2 సార్లు ఇలా దులిపినట్లు అనుకొని వీటిని పైన నెట్ చున్నీ వేసుకొని పక్కన పెట్టుకున్న పెద్ద బుట్టలో వేసుకోవాలి. మిర్చిని ఇలా జాలీ బుట్టల్లో వేసుకొని జాడించుకోవటం వల్ల ఇవి వాటర్‌లో ఎక్కువసేపు ఉండవు. ఈ మిర్చి వాటర్‌లో బాగా తడిచేలోపే వీటిని 2 సార్లు నీళ్ళల్లో జాడించుకోవడం కూడా అయిపోతుంది. ఈ పద్ధతిలో ఎక్కువ ఎండుమిర్చిని కూడా చాలా తక్కువ టైంలోనే నీట్‌గా 2 సార్లు వాష్ చేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చిని వాటర్‌లో కడుక్కునేటప్పుడు డైరెక్ట్‌గా చేత్తో పట్టుకోవటం లేదు కాబట్టి వీటిని జాడించిన తరువాత చేతులు కూడా మంట పుట్టవు. మిర్చిని ఇలా నార్మల్‌గా చేతులతోనే జాడించుకునేటప్పుడు ఈ మిర్చిని నీళ్ళల్లో వేయడం, వీటిని పూర్తిగా వాటర్ నుంచి తీయడం లేట్ అవుతుంది. మిర్చి కొంచెం ఎక్కువ సేపే వాటర్‌లో ఉంటాయి. కాబట్టి ఎండుమిర్చి వాటర్‌లో కొంచెం నానతాయి. అంతేకాదు అంతసేపు ఈ వాటర్‌లో మన చేతులు ఉండడం వల్ల తరువాత మన చేతులు కూడా బాగా మంటలు పుడతాయి. నేనైతే ఎప్పుడూ ఇలా చేతులతో కాకుండా ఫస్ట్ చూపించినట్లు జాలీ బుట్టలతోనే జాడించుకుంటాను. ఇది పూర్తిగా నిండిన తరువాత ఈ మిర్చిని ఇలా ఒక పెద్ద జాలీ బుట్టలో వేసుకోవాలి. మిర్చిని వాటర్‌లో జాడించుకునేటప్పుడు వాటర్ ఇలా మడ్డిగా కలర్ చేంజ్ అవ్వగానే ఈ వాటర్‌ని పారపోసుకొని మరలా ఫ్రెష్ వాటర్ పట్టుకొని అందులో మిర్చిని కడుక్కోవాలి. ఈ వాటర్‌లోని సీడ్స్‌ని ఇలా జాలీ గరిటెలోనికి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో అన్ని ఎండుమిర్చిని కూడా కడుక్కొని తీసుకోవాలి. ఇంకా ఇందులో అడుగునేమన్నా వాటర్ ఉంటాయేమోనని ఇలా ఒకసారి వాటర్ వంపేసుకున్నాను. ఇక వెంటనే లేట్ చేయకుండా వీటిని ఎండలో ఆరబోసుకొని ఎండబెట్టుకోవాలి. దానికోసం నేను ఒక 2 కాటన్ శారీస్‌ని ఒకదాని పక్కన ఒకటి ఇలా పరుచుకొని ఒక్కొక్క దాని మీద సగం సగం మిర్చిని ఇలా వేసుకున్నాను. వీటిని ఎండబెట్టుకోవటానికి కంపల్సరీ కాటన్ క్లాత్‌నే తీసుకోవాలి. తరువాత ఈ మిర్చిని ఈ కాటన్ క్లాత్ మీద ఇలా పల్చగా పరుచుకొని సాయంత్రం వరకు ఎండనివ్వాలి. ఈ ఎండుమిర్చి విత్తనాల్లోని వాటర్ పూర్తిగా డ్రైన్ అవుట్ అయిపోయిన తరువాత వీటిని కూడా ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లోనికి వేసుకొని ఈ ఎండుమిర్చి ముక్కలను తీసేసి ఈ సీడ్స్‌ని ప్లేట్‌లో పల్చగా పరుచుకొని వీటిని కూడా బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ మిర్చి సాయంత్రానికే చక్కగా ఎండిపోయి ఇలా ఉన్నాయి. ఇవి ఒక 90% వరకు ఎండిపోయాయి. వీటిని కదిలిస్తే గలగలమనే సౌండ్ వస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు మనకి ఒక చిన్న పనుంది. ఈ మిర్చిలో నీరు మిరపకాయలు ఉంటాయి. ఇప్పుడు వాటిని వేరేసుకోవాలి. అన్నీ మిర్చి ఎండి గలగల్లాడుతూ ఉంటే వీటిలో అక్కడక్కడ కొన్ని మిర్చి మాత్రం ఇలా మెత్తగా జవజవలాడుతూ ఉంటాయి. ఫస్ట్ ఈ మిరపకాయలన్నింటినీ ఇలా ఒక కుప్పలాగా చేసుకొని, ఆ తరువాత వీటిలో నుంచి ఈ నీరు మిరపకాయలను వేరేసుకోవాలి. వీటిలో ఈ మిరపకాయలను వేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ మిర్చిని ఒక్కొక్క గుప్పెడన్ని ఇలా పట్టుకొని వెనక్కి లాక్కుంటూ ఉంటే మన చేతుల్లో ఒక్కటైనా సరే ఈ నీరు మిరపకాయ ఉంటే మనకి తెలుస్తుంది. అన్నీ మిర్చి గలగల్లాడుతూ ఉంటే ఇవి మాత్రం బాగా మెత్తగా స్పాంజిని పట్టుకున్నట్లు ఉంటాయి. ఈ మిర్చిలోనికి నీరు పోయి ఉంటుంది. ఇవి విరిచి చూస్తే ఇలా నీరు నీరుగా ఉంటాయి. ఇవిగోండి చూశారు కదా! ఇలా ఉంటాయి. వీటిని అన్నింటినీ ఏరుకోవడానికి మనకి పెద్ద టైం ఏమీ పట్టదు. ఈ మిర్చిని సపరేట్‌గా ఒక ప్లేట్‌లోనికి తీసుకొని వీటిని కూడా ఒక 4, 5 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకొని పోపులో లేదంటే నల్లకారం చేసుకోవడానికి ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే రోటి పచ్చళ్ళల్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ మిర్చి అన్నింటినీ ఇలా వేరుకోవడానికి నాకు ఒక 10, 15 నిమిషాల టైం పట్టింది. ఇవి మరీ ఎక్కువేమీ ఉండవు. మొత్తం మీద నాకు ఒక 200 గ్రాముల నుంచి పావు కేజీ వరకు వచ్చాయి. ఆ మిర్చిని అలా సపరేట్ చేసుకున్న తరువాత ఇప్పటి నుంచి ఈ మిర్చిని చక్కగా మంచి ఎండలో ఒక 2, 3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. నేను వీటిని ఒక 3 రోజుల పాటు ఎండబెట్టుకున్నాను. ఇక వీటిపైన తొడిమలు తీసుకోవచ్చు. ఎండలో నుంచి తీయగానే వెంటనే ఆ పూటే తొడిమలు తీసుకోకూడదు. ఒక పూట అలా పక్కన పెట్టి ఆ తరువాత తీసుకుంటే ఇవి కొంచెం మెత్తబడి తొడిమలు తీసేటప్పుడు కోరు రాకుండా ఉంటుంది. ఈ తొడిమలను ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కానీ తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నీ ఒకే రోజు తీసుకోవాల్సిన పని కూడా లేదు. రోజుకు కొన్ని చొప్పున ఒక 2, 3 రోజులు తీసుకోవచ్చు. తొడిమలు తీసుకునేటప్పుడే వీటిలో ఇంకా ఏమన్నా ఇలా 1 అర తాలు మిరపకాయలు ఉంటే వాటిని కూడా ఈ తొడిమలతో పాటు తీసేసుకోవాలి. చివరికి మిగిలిన ఈ విత్తనాలని మిర్చిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న 5 కేజీల ఎండుమిర్చికి నాకు ఇన్ని తొడిమలు వచ్చాయి. మొత్తం ఒక హాఫ్ కేజీ వరకు ఈ తొడిమలు ఉంటాయి. కాబట్టి సంవత్సరం మొత్తానికి మనకి ఎంత కారం పడుతుందో అంతకంటే 1 లేదా 1.5 కిలోల ఎక్కువే ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇలా తొడిమలు తీసిన తరువాత కూడా ఈ ఎండుమిర్చిని మరొక 2, 3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఈ తొడిమలు తీసుకున్న తరువాత వీటిని మరొక 3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకున్నాను. మనం చేతిలోకి తీసుకున్న ప్రతి మిరపకాయ ఇలా ఎక్కడ విరిస్తే అక్కడ విరిగిపోవాలి. అలా ఎండబెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఎండుమిర్చిని కడుక్కున్నప్పుడు సపరేట్ అయిన ఎండుమిర్చి విత్తనాలు ఉన్నాయి కదా! ఆ సీడ్స్‌ని కూడా ఇందులో పోసుకోవాలి. వీటిని కూడా సపరేట్‌గా ఒక 3 రోజులు ఎండబెట్టుకున్నాను. ఇక వీటిని కారం పట్టించడానికి పంపుతున్నాను. కారం వచ్చేసింది. ఎర్రగా, మెత్తగా, చక్కగా ఉంది. ఈ కారం టిఫిన్‌ను ముట్టుకుంటేనే కాలిపోతుంది. అంతా వేడిగా ఉంది. ఇప్పుడే పొయ్యి మీద నుంచి దించినట్లే ఉంది. కారంను మిల్లు పట్టించుకొని రాగానే మూత తీయకుండా అలానే వదిలేయకూడదు. కారంని మిల్లు పట్టించుకొని ఇంటికి తీసుకురాగానే కారం మొత్తాన్ని ఇలా ఒక వెడల్పాటి డిష్‌లోనికి మార్చుకొని ఫ్యాన్‌కి దూరంగా ఇంట్లోనే ఏదో ఒక పక్కగా పెట్టుకోవాలి. దీనికి తడి తగలకుండా చూసుకోవాలి. కనీసం ఒక 3, 4 గంటలైనా ఆరబెట్టుకోవాలి. నేను దీన్ని ఒక నైట్ అంతా ఇలానే వదిలేశాను. కారం పూర్తిగా చల్లారిపోయాక గరిటెతో ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ కారంను నేను జిప్లాక్ కవర్స్‌లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఈ జిప్లాక్ కవర్స్ పావు కేజీ, హాఫ్ కేజీ, 1 కేజీ ఇలా అన్ని సైజుల్లో ఉంటాయి కదా! నేను కొన్ని పావు కేజీ పట్టే జిప్లాక్స్, అలాగే కొన్ని 1 కేజీ పట్టే జిప్లాక్ కవర్స్‌ని తీసుకున్నాను. ఫస్ట్ ఈ జిప్లాక్ కవర్‌ని పైన 1 ఇంచ్ వరకు వెనక్కి మడుచుకొని ఇందులో పైన మరో ఇంచ్ ఖాళీ ఉండేటట్లు కారంను నింపుకోవాలి. ఇలా జిప్లాక్ ఉండే ప్లేస్‌లో వెనక్కి మడుచుకొని కారం నింపుకోవడం వల్ల ఆ ప్లేస్‌లో కారం పడదు. కాబట్టి నీట్‌గా సీల్ చేసుకోవచ్చు. జిప్‌ని లాక్ చేసుకునేటప్పుడు ఈ కవర్‌లో ఎయిర్ లేకుండా ఇలా మడుచుకొని లాక్ చేసుకోవాలి. ఈ కారంను పులుసు కూరలు, రోటి పచ్చళ్ళకి, ముక్కల పచ్చళ్ళు పట్టుకోవడానికి, నాన్ వెజ్ కర్రీస్‌కి, అలాగే నిలువ పచ్చళ్ళు పట్టుకోవడానికి ఇలా అన్నింటికి సంవత్సరం అంతా చక్కగా వాడుకోవచ్చు. ఎండుమిర్చిని నీట్‌గా 1కి 2 సార్లు వాటర్‌లో వాష్ చేసుకొని, ఈ ప్రాసెస్‌లో కనుక కారం పట్టించుకుంటే చక్కగా సంవత్సరం పైనే నిలువుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే చివరి వరకు కలర్ కూడా మారదు.
కారం మొత్తాన్ని జిప్లాక్ కవర్స్‌లో నింపుకున్నాక, ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్లాస్టర్‌ని తీసుకొని, జిప్లాక్ దగ్గర ఇలా కనుక అంటించుకున్నామంటే, ఈ జిప్లాక్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ ప్యాకెట్ పైన బరువు పెట్టినా సరే, ఈ జిప్లాక్ విడిపోదు. మనకి కావాల్సినప్పుడు ఫస్ట్ ఈ ప్లాస్టర్‌ని తీసేసి, తర్వాత జిప్లాక్‌ని ఓపెన్ చేసుకోవాలి. నేనైతే సంవత్సరంకి సరిపడినంత పచ్చళ్ళ కారంను సంవత్సరానికి ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో పట్టించుకొని స్టోర్ చేసుకుంటాను. నేను 5 కిలోల ఎండుమిర్చిని తీసుకున్నాను. మొత్తం తరుగులన్నీ పోను చివరికి నాకు 4 కిలోల కారం వచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌లోని మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.